నమస్కారం వీబీ న్యూస్ కి స్వాగతం. గ్రామ వైద్యులపై దుష్ప్రచారం ఆపాలి. హనుమాన్ జంక్షన్ మార్చి 21 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం హనుమాన్ జంక్షన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రభా హాస్పిటల్ ఏలూరు వారి సౌజన్యంతో డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ఆర్తో ముఖ్య అతిథిగా సిండికేట్ ఫంక్షన్ హాల్ నందు మీటింగ్ నిర్వహించి అనంతరం విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు బి వెంకటరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాంబాబు, జిల్లా కోశాధికారి కె రంగారావులు మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ స్వయం జీవనోపాధిని సాగిస్తున్న ఆర్ఎంపీ, పిఎంపీలు గ్రామీణ వైద్యుల మీద వివిధ సంస్థలు దుష్ప్రచారం ఎక్కువైందని, సమాజంలో 108, 104 వంటి వైద్య సదుపాయాలు లేక, పూర్వం ఆశా వర్కర్స్ లేక, గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని రోజులలో ప్రాణాపాయ స్థితి ఉన్న రోగులకు తక్షణ ప్రాథమిక వైద్య సేవలు అందించి ఆ తదుపరి క్వాలిఫైడ్ వైద్యులకు రిఫర్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా సమాజంలో కొంత మెరుగైన వైద్య సదుపాయము విలేజ్ క్లినిక్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం క్వాలిఫైడ్ వైద్యులు పెరుగుతున్న క్రమంలో గ్రామీణ వైద్యులను పోటీదారులుగా భావించి ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యులు యాంటీబయాటిక్, స్టెరాయిడ్స్ అధికంగా వాడుతున్నారనే ఒక దుష్ప్రచారాన్ని వివిధ సంస్థల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బి వెంకటరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే అందించే గ్రామీణ వైద్యుల జీవనోపాధిని దెబ్బతీయవద్దని అభ్యర్థించారు. ప్రజా అభిమానంతో ప్రజల విశ్వాసంలో ఫ్యామిలీ డాక్టర్స్గా పిలువబడుతున్న గ్రామీణ వైద్య వ్యవస్థను నిర్వీర్యం పరిచే చర్యలు సమాజంలో మంచిది కాదని చెప్పారు. ఇటువంటి విషయాలను విస్తృతంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు అనంతపురంలో ఈ నెల 24, 25 తేదీలలో రాష్ట్ర ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం 13 జిల్లాల ప్రతినిధులతో ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ జిఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంకు హనుమాన్ జంక్షన్ ఏరియా అధ్యక్షులు కె నరసింహారావు, జిల్లా అధ్యక్షులు బి వెంకటరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాంబాబు ఉయ్యూరు, జిల్లా కోశాధికారి కె రంగారావు హనుమాన్ జంక్షన్, జిల్లా అదనపు కార్యదర్శి వి జగదీష్ తొట్లవల్లూరు, వి ఉమామహేశ్వరరావు కైకలూరు, జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు హనుమాన్ జంక్షన్, జిల్లా ఫస్ట్ ఎయిడ్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎల్ రవి ఏలూరు, జిల్లా సాంస్కృతిక మండలి చైర్మన్ ఎం ప్రసాదరావు నందిగామ, జిల్లా సాంస్కృతిక మండలి వైస్ చైర్మన్ బి బావయ్య కూచిపూడి, హనుమాన్ జంక్షన్ ఏరియా కార్యదర్శి కోటా చైతన్య, హనుమాన్ జంక్షన్ ఏరియా కోశాధికారి సిహెచ్ ప్రతాప్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు మరియు ఏరియా కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు. వెంటనే పేషెంట్ ని ఎట్లా అటెండ్ అవ్వాలన్నది ఒక చిన్న కామన్ సెన్స్ థింగ్. ఇందాక సార్ అంటారు ఎవరు మేము యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు, స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు, ఇట్లా ఏదో ఎవరు కంప్లైంట్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ పార్ట్. ఏదైనా కానీ ఎప్పుడు ఇవ్వాలి, ఎంత స్పీడ్తో ఇవ్వాలి, ఏ రూట్లో ఇవ్వాలి, ఒకవేళ ఏమైతే ఏం చేయాలి. ఓన్లీ 4 parts. ఫర్ యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ ఈజ్ ద ఇండికేషన్. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ అంటే ఓకే. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందేమో అనుకుని యాంటీబయాటిక్ ఇవ్వడం బ్రెయిన్ లైక్ ఓపెన్ మూడ్ బాగా ఖచ్చితంగా కూర్చుంది అనుకోండి గ్యారంటీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అది రాకుండా ప్రివెంటివ్ యాంటీబయాటిక్ ఇస్ వన్. వచ్చేసి మొత్తం చీమ్ పట్టేసాక ఇవ్వడం అనేది క్యూరేటివ్ యాంటీబయాటిక్ ఇస్ 2. సో ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎలా ఇవ్వాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఒక యాంటీబయాటిక్ లో కాంప్లికేషన్ వస్తుందని మీరు అందరూ భయపడతారు. ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మీరు ఫాస్ట్గా ఇవ్వడం వల్ల ఒకటి, డైరెక్ట్గా ఇవ్వడం వల్ల 2. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒక మామూలు యాంటీబయాటిక్ లైక్ ఎమిక్ యాసిడ్ అసలు ఏముంటారు మీరు ఇట్లా ఇచ్చారా, ఇట్ కెన్ లీడ్ టు ఇంట్రా ఆర్టీరియల్ ఇన్ఫ్లమేషన్ అంటారు. అక్కడక్కడే ఆర్టరీ వాచిపోతుంది, అది అలా పాటిస్తుంది. సో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఏరియాలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు ముందుగా మా అసోసియేషన్ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అనేది 95లో స్థాపించబడితే 3 దశాబ్దాలుగా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఆ తరహా వైద్యులందరినీ సమీకరించి ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసి, అలాగే దాన్ని రాష్ట్ర ఫెడరేషన్గా రూపకల్పన చేసి ప్రజలకి మనం ఎంతవరకు వైద్య సేవలు చేయాలి,
ఏమి చేయకూడదనే దాని మీద ఎప్పటికప్పుడు వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఎక్కడో చెదురుమదురు సంఘటనలు తప్ప 199 మంది ప్రజలకి ఉపయోగపడేటువంటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో ఒకప్పుడు 108 లేని రోజుల్లో 104 లేని రోజుల్లో అలాగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు కూడా అరుదుగా ఉన్నటువంటి రోజుల్లో అన్ని సేవలు మేము చేసినప్పటికీ కూడా ఇటీవల విలేజ్ క్లినిక్లు లాంటివి కూడా ప్రజలకు అందుబాటులో వచ్చినటువంటి తరుణంలో కూడా మరి వేలాది మంది గ్రామీణ వైద్యుల యొక్క సేవలు ప్రజలు స్వీకరిస్తున్నారు అంటే వాళ్ళకి మా పట్ల ఉన్నటువంటి విశ్వాసం అలాగే మా సేవల పట్ల ఉన్నటువంటి నమ్మకం మేము చేసేటువంటి సర్వీస్ వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళని కాపాడటం అలాగే సంబంధిత క్వాలిఫైడ్ వైద్యులకు రిఫర్ చేయటం వాళ్ళ ప్రాణాలు కాపాడిన తర్వాత మళ్ళా ఫాలోఅప్ చేయటం అనేటువంటి ఈ సేవల ద్వారా వాళ్ళ అభిమానాన్ని పొందినటువంటి తరుణంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయటం కోసం ఇటీవల గ్రామీణ వైద్యుల మీద ఒక దుష్ప్రచారం అనేది వివిధ సంస్థల ద్వారా జరుగుతూ ఉంది. అదేమంటే యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు, స్టెరాయిడ్స్ వాడుతున్నారని చెప్పేది. కానీ ఎక్కడా కూడా అతిగా వాడినటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ అతిగా వాడితే కనుక అది క్వాలిఫైడ్ వైద్యుల వల్లే జరుగుతుంది తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్స్ ఆధారంగానే మేము ఫాలోఅప్ చేస్తున్నాం తప్ప మాకు మేము ఎక్కడా కూడా స్టెరాయిడ్స్ కానీ అత్యధికమైనటువంటి యాంటీబయాటిక్స్ కానీ వాడే పరిస్థితి లేదు. కాకపోతే ఇవాళ ప్రజలకి వివిధ వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఈ వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అనేది మాత్రం మా మీద జరుగుతుంది. దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి, మా వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద రేపు ఈ నెల 24, 25 తేదీల్లో 13 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో రాష్ట్ర ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించబోతున్నాం. ఆ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశంలో ఒక నిర్దిష్టమైనటువంటి భవిష్యత్ కార్యాచరణని తయారు చేసి తదనుగుణంగా ప్రతి గ్రామీణ వైద్యుడు ఏ విధంగా నడుచుకోవాలి, ప్రజలకి ఎంతవరకు మనం చేయాలి, వచ్చినటువంటి మన మీద వచ్చేటువంటి దుష్ప్రచారాలను మనం ఎలా తొలగించుకోవాలనే దాని మీద ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఈరోజు మీడియా ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు మా జిల్లా జనరల్ సెక్రటరీ గారు రాంబాబు గారు, అలాగే మా ఫస్ట్ ఎయిడ్ అండ్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గారు రవి గారు, జిల్లా కోశాధికారి రంగారావు గారు, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారు, అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమా గారు, తదితర ప్రతినిధులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. మేము ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే ప్రచారం మా మీద జరుగుతుంది. కరెక్ట్ కాదనేది చెప్పడానికి సమాజానికి, అధికారులకి, అలాగే మా గుర్తు ఏంటంటే మీరు ఊహించుకున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్నట్టుగా ఐఆర్ యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ వాడట్లేదు అని సమాజానికి చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది. అలాగే దీని మీద మేము మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 మందికి సంబంధించినటువంటి ప్రతినిధి వర్గం సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జంక్షన్ ఏరియా సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ మా సంఘం తరఫున, మా RMPW వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా శుభదినంగా మేము భావిస్తాం. ఎందుకంటే ప్రతి 3 monthsకి ఒకసారి మేము గ్రామీణ వైద్యులు అనబడే మేము IMA డాక్టర్స్ వైద్య విజ్ఞాన సదస్సులు ప్రతి ఏరియాలోనూ మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. మా గురువులైనటువంటి IMA డాక్టర్స్ ద్వారా మేము విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మా పరిధిలో మేము ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మేము ముందుకు గత 50 సంవత్సరాల నుంచి ముందుకెళ్ళే ప్రయత్నమే చేస్తున్నాం. కాకపోతే ఈ మధ్యన కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వల్ల IMA డాక్టర్స్ అందరూ కాదు, కొంతమంది మాత్రం మమ్మల్ని బ్యాట్ చేయాలి, ఈ వ్యవస్థను నిర్మూలన చేయాలి అనే ఒక మంచి వాళ్ళ ఐడియాతో వీళ్ళు స్టెరాయిడ్స్ వాడుతున్నారు లేదా హై యాంటీబయాటిక్స్ వాడుతున్నారు అనే అపనింద అనేది మా మీద వేయడం జరుగుతుంది. DM and HO వారు కూడా మేము రీసెంట్గా ప్రతినిధులందరూ వెళ్ళి కలవడం జరిగింది. మీ పరిధిలో మీరు చేయండి, ప్రాబ్లం లేదు,
మించి చేస్తే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అలాగే అని చెప్పాం. దట్టు ఇంకా ఏంటంటే మా అసోసియేషన్లో ఇప్పటికీ 9 డివిజన్ల నుంచి మేము 800 మంది సభ్యులు ఉన్నామండి. ఉయ్యూరు, అలాగే కలిదిండి, కైకలూరు, హనుమాన్ జంక్షన్, అట్లాగే అవనిగడ్డ, పెడన, మొవ్వ, అట్లాగే కంకిపాడు, ఇట్లాగా 9 డివిజన్ల నుంచి మేము సుమారు 800+ గ్రామీణ వైద్యులు సోదర సోదరులు అందరూ ఉన్నారు. మేము ఎప్పుడూ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అని చెప్పి పెట్టుకోమని అందరికీ అడ్వైజ్ ఇచ్చాము. మేము గత 30 సంవత్సరాల నుంచి అదే అడ్వైజ్ ఇస్తున్నాము. మేము ఆన్లైన్ అంటే rmpwa.com ఆన్లైన్లో మేము పొందుపరిచాము. మా బయోడాటా కూడా గవర్నమెంట్కి ఏ విధమైనటువంటి సమాచారం కావాలన్నా rmpwa.com అని కొడితే మొత్తం సమాచారం వస్తుంది. మా సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే ఒకళ్ళిద్దరు తెలియక 1-2 చిన్న తప్పులు చేసినా కూడా మేమే వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి డిఎంఎన్హెచ్ఓకి అప్పచెప్పాలని ఒక తీర్మానం కూడా చేసుకున్నాం మనం రీసెంట్గా. ఎందుకంటే ఒక వ్యక్తి వలన మా ఆర్ఎంపీ వ్యవస్థకి మాకు కలంకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా పరిధిలో లేని వాళ్ళని కూడా మేము పట్టించి ప్రభుత్వానికి అప్పచెప్పాలని ఒక తీర్మానం చేసుకున్నాం. మా పరిధిలో లేకుండా ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్ చేయకుండా ఇతరత్ర ఏదైనా జరిగినా కూడా మేము సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేమేంటంటే మా ఏజెండా ఏంటంటే ప్రభుత్వ గుర్తింపు, దానికోసం పోరాటం. మాకు ఫెడరేషన్ అనేది అంబరిల్లా. రాష్ట్రంలో మేము 40,000 మంది ఉన్నాం, గ్రామీణ వైద్య సోదరి మన అందరం కూడా. సో మాకు గుర్తింపు ఆల్రెడీ మాకు రాజశేఖర రెడ్డి గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారు అవటం, ఎంబీబీఎస్ డాక్టర్ గారు కాబట్టి మా వ్యవస్థ గురించి ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వ సైడ్ గుర్తింపు ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పల్లెటూరుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళ అవసరం ఎంతైనా ఉంది, ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు గుర్తింపు ఇవ్వాలని మాకు మంచి ఉద్దేశంతో మేము 1 year పాటు ట్రైనింగ్ కూడా అవడం జరిగింది. ఎస్పెషలీ RMPW కృష్ణా జిల్లా 800 మంది ట్రైనింగ్ అయ్యి కూర్చున్నాం. 104లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు మాకు 1 year పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గుర్తింపు ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చే టైంలో మా బ్యాడ్ లక్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో అర్ధాంతంగా మా గుర్తింపు రావడం అనేది ఆగిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇంకా చాలామంది రావడం జరిగింది సీఎంలుగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఒక 3 నెలల్లోనే మీకు గుర్తింపు ఇస్తాను ఒకవేళ నేను గెలిస్తే అని చెప్పి పాదయాత్రలో మేము మెమోరాండం ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు అసలు ఆర్ఎంపీలే పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, అది పక్కన పెట్టారు. అయినా మా పోరాటం ఆగలేదు. ప్రభుత్వ గుర్తింపు రావాలని మెయిన్ ఎజెండా. దానికోసం అనంతపురంలో మేము 24-25 2 days జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అనుభవ వైద్యులు అందరం కలిసి గుర్తింపు ఎలా సాధించాలి, కొన్ని ఎలా మనం అంటే ముందడుగు వేయాలి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా అక్కడ పునాది పడుతుంది అనంతపురంలో. దాని ప్రకారంగా మేము ముందు నడవాలని తీర్మానం చేసుకున్నాం. కాబట్టి మా అందరూ కూడా ఈ మంచి మీటింగ్ ఇలాంటి వైద్య విజ్ఞాన సదస్సులు ప్రతి ఏరియాలోనూ ప్రతి 3 monthsకి ఒకసారి నిర్వహించుకోవడం కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి మా పరిధిలో మేము చేసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటూ ఏ విధమైనటువంటి ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా మేము సాల్వ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ లోకల్ లీడర్స్ అందరికీ నాకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన విలేకరి సోదరులకు నా నమస్కారాలు. అలాగే నా వైద్య సోదరమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర 5-6 సంవత్సరాలు కష్టపడి ఎంతో కొంత వైద్య విజ్ఞానం సంపాదించుకుని వాళ్ళు చేసిన దాన్ని ఒక పల్లెటూరు గ్రామాల్లో ఏ వైద్యం అందరి గ్రామాల్లో కట్లు కట్టుకుంటూ బతుకుతున్న మా వైద్య వృత్తి ఈనాటిది కాదు. కానీ ఎక్కడో ఒక యూనియన్లో లేకుండా క్రమశిక్షణగా నడవకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన నడుతున్న ఒక్కడో 2 అడ్డం పెట్టుకుని ఈ గవర్నమెంట్లు మీరు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, స్టెరాయిడ్స్ వాడుతున్నారు అనే ఒక్క నెపంతో ఈ ఇంతమందికి గుర్తింపు లేకుండా ఆపటం సమంజసం కాదని గవర్నమెంట్ వారికి నా విన్నపం. దయచేసి అర్థం చేసుకుని
వాళ్ళందరినీ ఒకళ్ళో ఇద్దరిని కట్టడి చేయడం కోసం మేమందరం ముందుంటామని ఈ గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ మా ఎన్నో కుటుంబాలని చట్టబద్ధతలో తీసుకొచ్చి క్రమశిక్షణలో పెట్టండి, మాకు లిమిట్ అనేది పెట్టండి దయచేసి. గవర్నమెంట్ని పెట్టుకునేది అదే మేము కోరేది.